హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను ఎంతో హెల్తీ అయిన వెయిట్ లాస్ రెసిపీస్ చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, దానికి తగ్గట్టుగా వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగించుకోవచ్చు రెసిపీస్ అనేది. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఎలా వచ్చాయో ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను రాగి మాల్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా చాలా హెల్తీగా చేసుకోవచ్చు. రాగులని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. తర్వాత కడిగి ఒక రోజు మొత్తం నానబెట్టేసుకోవాలి. ఒక 12 అవర్స్ అయినా నానబెట్టేసుకోవాలండి. తర్వాత ఒక కర్చీఫ్లో కట్టేసి పెట్టుకుంటే ఇలా మొలక వచ్చేస్తాయి. వాటిని కొంచెం ఆరబెట్టేసుకోవాలి. మొత్తం ఆరిపోయేంత వరకు ఆరిపెట్టేసుకున్న తర్వాత ఇలా మిక్సీలో పట్టేసి పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది, కానీ అంత బాగుండదు. ఇంట్లో మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా. ఇలా స్ప్రౌట్స్ వచ్చినాయి చేసుకుంటే ఎంత హెల్దీ కదా. దానికి ముందుగా నేను కొంచెం వాటర్ వేసేసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకున్నాను. 1 కప్పు వాటర్, కొంచెం బెల్లం వేసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల రాగి పొడి వేసుకున్నాను బౌల్లో. తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకున్నాను. ఇది ఇంట్లో తయారు చేసిందే. 8 రకాల పప్పులతో అలా పొడి చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటాను కొంచెం ఫ్రై చేసి. ఇది హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి. తర్వాత అందులోకి 1 కప్పు పాలు వేసుకోవాలి. ఇది మనకి సాల్ట్ వేసుకోవాలనుకుంటే పెరుగు మజ్జిగతో చేసుకోవచ్చు, లేదంటే ఇలా చేసుకోవాలనుకుంటే బెల్లం వేసి చేసుకోవాలంటే పాలు వేసుకోవాలి. తర్వాత ఇలాచీ వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇది ఎంత హెల్దీ అంటే జుట్టుకైతే చాలా బాగా వర్క్ చేస్తుందండి. నేను 1 వీక్కి 3 టైమ్స్ ఖచ్చితంగా చేసుకుంటాను ఇంట్లో. ఈజీగా ఇలా చేసి పెట్టచ్చు. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. చూసారా ఎంత క్రీమీగా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారు. ఆడవాళ్ళకి రాగులు అనేది ఎంతో మంచిదండి. మిల్లెట్స్లో ఇది నెంబర్ 1 మిల్లెట్స్ అని చెప్పొచ్చు. తర్వాత బ్రేక్ఫాస్ట్లో ఇది తీసుకున్న తర్వాత 11 o'clock ఆకలి అయితే ఒక గ్రీన్ టీ తాగొచ్చు. లంచ్లోకి అయితే నేను కార్న్ పాలక్ రైస్ చూపించబోతున్నానండి. పన్నీర్ కూడా వేసి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ స్వీట్ కార్న్ ఉడకబెట్టి పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా పాలకూరని వేడి నీళ్ళలో వేసుకొని బ్లాంటింగ్ చేసుకోవాలి. మనం బ్లాంచింగ్ అంటాం కదా, అది చేసేసుకొని కొంచెం తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఇది నేను నా వరకే చేసుకుంటున్నాను, అందుకే ఎంత కొంచెమే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం అంటే బటర్ వేసుకోవాలి. తర్వాత గార్లిక్ వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, ఇలా చిన్నగా చాప్ చేసేసుకొని వేసుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఇలా మనం ఒకసారి బయట దొరుకుతాయి, లేదంటే మనం మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేస్తే ఇలా చిల్లీ ఫ్లేక్స్ లాగా అవుతాయి కదా, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత చిన్న క్యూబ్ పన్నీర్ పీసెస్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా పాలకూర పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. నేను గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇందులో నేను మిక్సీ పట్టేసేటప్పుడు ఏమీ వేయలేదు, ఉప్పు గిట్లా ఏమీ వేయలేదు. ఇది ఇందులో ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, అవి ఒక గుప్పెడు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ రైస్ మాత్రం సూపర్గా ఉంటుందండి. తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఇందులో మనం కారం ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ కొంచెం మిరియాల పొడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత మనం వండిన రైస్ ఉంటాయి కదా, అది కొంచెం చల్లారిన తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదంటే వేడివేడిగా అయినా వేసుకోవచ్చు. నేను మార్నింగ్ పిల్లలకి చేసిన రైస్ ఉంది కదా, అదే ఆఫ్టర్నూన్కి వేసేసుకుంటాను. చూసారా, 1 కప్పు నేను ఎంత తింటామో అంత రైస్ అందులో వేసేసుకొని చివరిగా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు అనేది టేస్ట్ చెక్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా సూపర్గా ఉంటుంది. ఇలా వర్షాలు పడ్డప్పుడు వేడివేడిగా ఇలా రైస్ చేసేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. చూడటానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుందండి. సూపర్గా ఉంది. తప్పకుండా ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీకు కావాలంటే ఇంకొంచెం పన్నీర్ అయినా పాలక్ పేస్ట్ అయినా ఇంకొంచెం పెంచుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది.
ఇది ఒక కప్పు తీసుకొని సైడ్కి లెమన్ పిండుకొని ఒక కప్పు పెరుగు తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. పొట్ట ఫుల్లింగ్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక రెసిపీ అండి, సూపర్గా వర్క్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత 4 o'clockకి ఆకలేస్తే కొంచెం గ్రీన్ టీ తాగొచ్చు, లేదంటే కాఫీ అయినా తాగొచ్చు. తర్వాత డిన్నర్లోకి సూపర్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. అది కూడా పన్నీర్తో. ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం పల్లీలు వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత నువ్వులు, మనకి ఆడవాళ్ళకి నువ్వులు చాలా చాలా మంచిదండి. నువ్వుల్లో ఎంత కాల్షియం ఉంటుంది, పల్లీలు కూడా అంతే కాల్షియం ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది కదా. అందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఈ రెసిపీ అనేది అచ్చం రెస్టారెంట్లో తిన్నట్టు ఉంటుందండి. బయట కూడా అంత బాగా ఉండదు, ఇంట్లో అంత మంచిగా చేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా చాలా లైక్ చేస్తారు. మనకి వెయిట్ లాస్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఇలా మెత్తగా అవి ఫ్రై చేసుకున్నాం కదా, చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని, ఇలా పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, నేను ఇలా క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సైజ్ అయితే సరిపోతాయి. దానికి మొత్తం కనిపించకుండా అప్లై చేసుకోవాలి. పన్నీర్లో కూడా ఎంత ప్రోటీన్ ఉంటుంది తెలుసు కదా మీకు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పిల్లలు పన్నీర్ తినని వాళ్ళు ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు. ఇలా మొత్తం అంతా వీటికి అప్లై చేసుకొని పక్కకు పెట్టేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, అవి అందులో పెట్టేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టి కుక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ అవి కుక్ చేసినవి కాబట్టి తొందరగానే కుక్ అవుతాయి. చుట్టూరా ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత బాగుంటుంది. ఎందుకంటే మనకి పల్లీలో ఆయిల్ ఉంటుంది, నువ్వులో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి అవి ఫ్రై చేస్తుంటే కొంచెం దాంట్లో నుంచి కూడా ఆయిల్ బయటకు వచ్చి చక్కగా కుక్ అవుతాయి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇవి మాత్రం అచ్చం బయట షాప్లో కొన్నట్టు రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎన్నో డబ్బులు పెట్టి ఖర్చు చేస్తాం కదా, ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఇంట్లో పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఎలాగో అన్నీ ఉంటాయి కదా. ఒక పన్నీర్ ఒకటి బయట నుంచి తెచ్చుకోవాలి. అవి కూడా ఇంట్లో కొంచెం పాలు విరగొట్టేసుకొని పన్నీర్ చేసేసుకుంటే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు ఎంత చక్కగా ఉన్నాయి. డిన్నర్లో ఈ రెసిపీ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. ఇవి మాత్రం మొత్తం తినలేమండి. ఒక 6 పీసెస్ తింటే పొట్ట ఫుల్ అయిపోతుంది. వీటితో పాటు చిన్న బటర్ మిల్క్ ఎలా చేయాలో చూపిస్తాను. సూపర్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ బటర్ మిల్క్ అది కొంచెం తీసుకొని 6 పీసెస్ వరకు తీసేసుకొని కొంచెం ఈ బటర్ మిల్క్ తాగితే సూపర్గా ఉంటుంది. ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. తర్వాత నేను సాఫ్రాన్ కుంకుమ పువ్వు ఉంటుంది కదా, కొంచెం పాలల్లో వేసేసుకొని నానబెట్టేసుకున్నాను. తర్వాత ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి. నేను ముందు చెప్పాను కదా, మార్నింగ్ చేసిన దాంట్లో వేసాను కదా, ఇదేనండి. ఇవి కావాలంటే ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి, ట్రై చేసి పెడతాను ఫుల్ వీడియో. తర్వాత అందులోకి కొంచెం హనీ వేసుకోవాలి. హనీ వేసుకోవడం వల్ల సూపర్గా ఉంటుంది లస్సీ అనేది. ఇది వేసేసుకొని హనీ వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సూపర్ టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ లస్సీ రెడీ అయిపోతుంది. కొంచెం అవి తినేసి ఇది స్మూతీ తాగేసుకున్నాం అనుకో, పొట్ట ఫిల్లింగ్గా అయిపోతుందండి. అంతే ఈజీగా డైజెషన్ అవుతుంది. రైస్ అలాంటివి తినకుండా ఇలాంటివి ఈజీగా డైజెస్ట్ అయ్యేటి తింటే చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ చల్లుకుంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో, ఎంత సింపుల్ అయిన రెసిపీస్ అనేది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మంచి కాఫీ రెసిపీస్తో 3 కాఫీ రెసిపీస్ చూపిస్తాను. హెల్తీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో సూపర్గా ఉంటాయి. తప్పకుండా మిస్ చేయకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.